హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అండి. ఈరోజు మా లంచ్లో కర్రీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట, బంగాళదుంప కుర్మా. మరి నా స్టైల్ ఎలా చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్గా బంగాళదుంపలను ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా తాలింపు దినుసులు, కొద్దిగా జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ద్వారాగా ఫ్రై అయినాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొబ్బరి, జీలకర్ర, ఉప్పు కలిపిన పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని దాంట్లో చిటికెడు పసుపు కూడా వేసి ఒకసారి తిప్పుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి వాటన్నిటిని చక్కగా కలుపుకోవాలన్నమాట. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి సిమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకుని బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయింది. మరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.